తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ వశమైంది. ఆ పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికలో 26 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తంగా 50 మంది సభ్యులకు గాను సగం మంది హాజరు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని సోమవారం ఎన్నిక వాయిదా వేశారు. ఎంపీ గురుమూర్తితో పాటు వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ఉదయం ఎస్వీ యూనివర్సిటీ సమావేశ మందిరానికి వచ్చారు. అక్కడ నిర్వహించిన ఎన్నికలో 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణకు 26 మంది మద్దతు ప్రకటించారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రజల విజయం అండి, ప్రశాంతమైన విజయం అండి ఇది. మేము గత 3 రోజులుగా కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసిన తిరుపతిలో చూసుంటారు. మీరు గతంలో కూడా ఆయన ఎన్ని ఎన్నికలు, ఏ ఎన్నికలైనా ఎలా జరిపారు అందరూ కూడా చూసుంటారు. అతని ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎంపీ బై ఎలక్షన్లు అన్ని కూడా చూసుంటారు. అన్ని దౌర్జన్యాలతోనే అంచుకున్నారు. ఈ రోజు నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు తట్టుకోలేక నీ కార్పొరేటర్ నాకు 25 మంది నాకు మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మా మంత్రిని విమర్శిస్తావు, మా ఎమ్మెల్యేని విమర్శిస్తావు, మా మాజీ ఎమ్మెల్యే మన మబ్బు రామిరెడ్డి కొడుకు మాజీ మన దేవనారెడ్డిని విమర్శించి వాళ్ళ ఇంటి మీద దాడికి పోతావు. నువ్వు తిరుపతి ప్రశాంతత గురించి మాట్లాడతావు. రాత్రుల్లో దాడులు చేయడం ఇదా? సాంస్కృతిక తిరుపతిలో ఒప్పుకోరు కరుణాకర్ రెడ్డి గారు. ఇంకా మానండి ఈ దౌర్జన్యాలు, దాడులు. ఇక్కడ కూటమి సభ్యులు అందరూ కలిసి మిమ్మల్ని మూకుమ్మడిగా తరిమి కొడతామని కూడా హెచ్చరిస్తాము. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు లేవని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఎవరిని ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు, మనస్ఫూర్తిగా అందరూ ఓటేశారు. ఓకే, ఈ 2 రోజుల పాటు చాలా ఉత్కంఠ కొనసాగింది. కొంతమంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారన్నారు, ఏవేవో గొడవలు జరిగాయి. కానీ ఎన్నికల సమయంలో ఎలా జరిగిందట? ఎవరేం కిడ్నాప్ చేయలేదు, మనస్ఫూర్తిగా ఓటేశారు. ఎందుకంటే లోపల అంతా కానీ రికార్డుగానే ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా కిడ్నాప్ చేసింటే వాళ్ళు చెప్పింటారు. ఓకే, కాబట్టి ఎవరేం కిడ్నాప్ ఏం చేయలేదు. ఊరికి అపోహ మాత్రమే కానీ ఈ రాజకీయాలు జరిగేది కామన్. ఓకే, అంటే వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా టీడీపీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు కదా, ఎందుకు అలా జరిగిందంటారు? అంటే గత ప్రభుత్వంలో చేసిన డిప్యూటీ మేయర్ చేసిన వాళ్ళు తప్పుదర వేయచ్చు కాబట్టి ఇంకా అంతేగాని ఎవరు ప్రలోభాలతో కానీ ఎవరు కానీ ఏం ఓటైతే వేయలేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ తరఫున టీడీపీ క్యాండిడేట్ ఆర్సీ మునికృష్ణ గారు గెలవడం జరిగింది. 26 కోరం 26 మంది కార్పొరేటర్లు ఆయనకు మద్దతు పలకగా 21 మంది వాళ్ళకి మద్దతు పలికారు. ఒక్క న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్ కూడా ఉన్నారు. ఎవరి మీద ఎటువంటి ఫోర్స్ కానీ, ఎవరి మీద ఎటువంటి రాగద్వేషాలు కానీ ఏమి లేవు. న్యూట్రల్గా ఉండిపోయారు. మాకు ఎలక్షనే వద్దు, బట్ మా కౌన్సిల్ అనేది అందరూ గౌరవించే విషయం కాబట్టి అందరూ రావడం జరిగింది. దాంట్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. ఈ ఎన్నికతో తిరుపతిలో వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి రాజకీయం ముగిసిందని, ఆయనకు రాజకీయ సన్యాసం తప్పదని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. చెప్పాం, ఖచ్చితంగా రేపు గెలుస్తామని నిన్న చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గారు అత్యధిక మెజారిటీతో, కార్పొరేటర్ల మెజారిటీతో 26 మందితో గెలుపొందడం జరిగింది. వాళ్లకు 21 ఓటే వచ్చింది. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పేది అన్ని అబద్దాలే. ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి 3 రోజులుగా దెయ్యాలు వేదాంతాలు వల్లించిన విధంగా దీర్ఘాలు తీసి తిరుపతి ప్రజలను విసిగి వేచారే విధంగా దుర్మార్గుడు, మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడు ఎన్నో అబద్దాలు చెప్పాడు. ఆయన పుట్టుకతోనే అబద్దాలతో పుట్టాడు. ఆయన ఉన్నంత వరకు కూడా అబద్దాలే మాట్లాడతాడు. ఆయన అబద్దాలు, ఆయన చేష్టలు తిరుపతి ప్రజలు నమ్మరు. అందుకే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 50 మంది కార్పొరేటర్లు ఉంటే 49 మంది గెలుచుకున్నాం. ఒకే ఒక్కడు తెలుగుదేశం. ఆ ఒక్కడు ఈ రోజు 26 మంది కార్పొరేటర్లతో గెలుపొందాడు. నువ్వు 21 మందితో ఓడిపోయావు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీకు రాజకీయ భిక్ష
తిరుపతి ప్రజలు పెట్టే పరిస్థితి లేదు. నువ్వు మాట్లాడే మాటలు అన్ని అబద్ధాల నువ్వు నీ దూషణలు, నీ మాటలు తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేదు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను ఇంకా ఈ ఎలక్షన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెడుతుంది. నువ్వు రాజకీయ సన్యాసం తిరుపతిలోనే తీసుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నావు.